హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో జనవరి 2026 నుంచి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి తీసుకురానుంది. ఇదంతా మన క్షేమాల కోసమే. ఎందుకంటే ఈ రోజులలో మనం చాలా చూసాం. అటు కర్నూలు బస్ యాక్సిడెంట్ కావచ్చు, మన తెలంగాణలో బస్ యాక్సిడెంట్ కావచ్చు. ఒక చిన్న పిల్లలు వాళ్ళు రోడ్డు మించి నడుచుకుంటూ పోతుంటే బైక్ వాళ్ళని ఆ చిన్న పాపను గుద్దడం, స్పాట్లో చనిపోవడం. ఓకే, అండ్ మనం కూడా ఈ ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించకపోవడం, ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు డైలీ మనం చూస్తూనే ఉన్నాము. అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద దిక్కును కోల్పోతున్నాము అని ఆలోచించకుండా ఫోన్లో మాట్లాడడం, ఇట్లాంటి అన్నీ సంబంధం లేకుండా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సో వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి ఒకవేళ ఈ 2026 జనవరి నుంచి ఈ పద్ధతుల్ని పాటించకపోతే భారీ వేలల్లో ఫైన్లు వేసే అవకాశం కూడా ఉంది అని మన కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు అయితే చెబుతున్నారు. మరి అది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్దాము. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. మన బాధ్యత కూడా. ఎందుకంటే మనం నమ్ముకొని మన ఇంట్లో చాలా పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, ఇంకొందరు ఆధారపడి ఉంటారు. కాబట్టి దయచేసి మన బాధ్యత ఇది. చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా 2 వీలర్స్ ఎవరైతే కొంటారో వారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని. ప్లీజ్ షేర్ చేయండి. విషయం ఏంటంటే, రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి నుంచి కొత్త నిబంధనలకే అమల్లోకి తీసుకురానుంది. 2026 నుంచి కొనుగోలు చేసే 2 వీలర్కు ఇంజన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ABS అంటాం మనం, సో ఉండాల్సి ఉంటుంది. అలాగే డీలర్లు వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ కూడా అందించాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, గమనించండి. ఎవరైతే 2 వీలర్స్ కొంటారో ఇంజన్ పరిమాణంతో సంబంధం లేకుండా ఎవరైతే ఉంటారో ఆ డీలర్స్ అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు 2 హెల్మెట్స్ కూడా BIS హెల్మెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అండ్ రైడర్ అండ్ పిలియన్ హెల్మెట్ ఇద్దరు కూడా హెల్మెట్ అనేది ధరించాలి. లేకపోతే వేలల్లో ఫైన్ విధించే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ ఒక చిన్న న్యూస్కి వచ్చింది. దాన్ని మీకు చెప్తున్నాను. న్యూస్కే కాదండి, ఇది మన బాధ్యత కూడా అని మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ రైడర్ అండ్ పిలియన్ హెల్మెట్ ధరించాలంటే చాలామందికి అర్థమవుతలేదు. రైడర్ అంటే బైక్ నడిపే వ్యక్తి, పిలియన్ అంటే 2 ద్విచక్ర వాహనంలో బైక్ నడిపే వ్యక్తి, వెనకాల కూర్చునేవాడు అని అనర్థం. ఓకేనా? సో దయచేసి 2 వీలర్స్ కొత్తగా ఎవరైతే కొంటారో సో ఆ షోరూంలోకి వెళ్ళి వాళ్ళు 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ కొనుగోలు చేసే వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 హెల్మెట్లను ఆ ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి అండ్ వెనక కూర్చున్న వ్యక్తి ఖచ్చితంగా ధరించాల్సి ఉంటుంది. సో అప్డేట్ కండి ప్రతి ఒక్కరు. అండ్ ఈ కేంద్ర ప్రభుత్వం చెప్తేనే మనం పెట్టుకోవాలనేం లేదు. మీరు ఇప్పటి నుంచి ఆల్రెడీ కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ధరించండి. BIS హాల్మార్క్ ఉన్న హెల్మెట్స్ తీసుకొని తప్పేముంది. మన భద్రత కోసమే కదా ఇవన్నీ కఠిన చర్యలు తీసుకొచ్చేది కేంద్ర ప్రభుత్వం కూడా. ఓకేనా? సో సీరియస్గా చెప్పినా కూడా ఇది మన జీవితంలో సీరియస్గా తీసుకుంటే మనము, మన ఇంట్లో వాళ్ళు, మన మీద ఆధారపడే వాళ్ళు క్షేమంగా సురక్షితంగా ఉంటాము. కాబట్టి ప్లీజ్ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మీకు అందిస్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. జై హింద్.